చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా? లేక విద్వేషాన్ని, ద్వేషాన్ని పెంచి పోషించే అదేదో కళాశాలను నడుపుతూ ఉన్నారో నిజంగా అర్థం కావట్లేదు రాష్ట్రంలో. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కింది స్థాయి కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు నోరు తెరిస్తే విద్వేషం. జగన్ అట్లా, వైసీపీ ఇట్లా, దేవుడు అంటే ఇట్లా. అసలు నీ పాసుకులో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ మొత్తం దేవుడు, మతము, జగన్ను తిట్టడం. అసలు నాకు అనిపిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లోని కూటమి పార్టీలకు సంబంధించి వాళ్ళ మధ్య ఏదైనా ఒక కాంపిటీషన్ ఏమైనా నడుస్తూ ఉందా? జగన్ని, మతాన్ని, దేవుణ్ణి బేస్ చేసుకొని ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎక్కువ తిట్టి కనుక మంచి మార్కులు పొందితే వాళ్ళ మంత్రి పదవులు తీసేయం. లేదు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎంత ఎక్కువ తిడితే వాళ్ళల్లో విన్నర్లకు మేము ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాము అని చెప్పి ఏదో ఎన్నికలకు ముందు నారా లోకేష్ అంటూ ఉండే, నారా లోకేష్ గారు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళే నా దృష్టిలో కార్యకర్తలు, నాయకులు. 12 కేసుల కంటే తక్కువ పెట్టించుకుంటే వద్దు, రాకన్న గారికి ఎక్కువ కేసులు పెట్టించుకోవాలంటూ ఉండే. ఇప్పుడు కూడా ఇంకా జగన్ను తిట్టే కాంపిటీషన్ పెట్టినట్లున్నారు. ఒకరు జగన్ను తిరుమల నుంచి బహిష్కరించాలి రాకుండా అంటారు, ఇంకొకరేమో రాష్ట్రం నుంచి బహిష్కరించాలా అంటారు, ఒకరేమో వైసీపీని బహిష్కరించాలా అంటారు, ఒకరేమో మన దేవుడు అంటే జగన్కి ఇష్టం. ఏంటివేంటివో ఇవన్నీ. అసలు వీళ్ళు నడుపుతున్నది ప్రభుత్వమేనా? అసలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికయ్యారా? అసలు వీళ్ళకేం పని పాట ఏం లేదా? ముఖ్యమంత్రి నుంచి కింది వరకు పని పాట ఏం లేదా? ఇది తప్ప ఇదేనా? వచ్చిండే దోసుకోవడము, ఇట్లా ఈ విద్వేషం వెదజల్లడం, ఇది తప్ప ఇంకేం పని పాటు ఉన్నట్లేదు వీళ్ళకు. కొంతైనా కనుక పద్ధతిగా ప్రవర్తించమని వీళ్ళకి ఎవరు చెబుతారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చెబుతారు? ఒక ఆయన సినిమా షూటింగ్లో యాడున్నాడో తెలియదు, ఒక ఆయన ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాను, ఒక పార్టీ అధ్యక్షుడు యాడ షూటింగ్లు తీసుకుంటాడో తెలియదు. మళ్ళీ ఆయన మెరుపుతీగలాగా వస్తారు, వచ్చి ఏదో నోటికి ఏదో ఏది మాట్లాడి మళ్ళీ మాయమైపోతాడు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్. ఆయన గురించి నిమిషం మాట్లాడిన నిమిషం టైం వేస్ట్, ఏం ప్రయోజనం లేని వ్యక్తి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన నోరు తెరిస్తే ఇవే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నాం. అసలు మనం అన్ని హద్దులు దాటిపోతున్నామని కానీ వీళ్ళకి అనిపించలేదు. రోజు ఇదే పని అయిపోయింది. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒక రేడియో దగ్గర మీడియా సమావేశం పెట్టడం, తిట్టడం, సమావేశం పెట్టడం, తిట్టడం. దేవుడి మీద భక్తున్నోళ్ళు అయితే జంతువులు కొవ్వు కలిసిందంటారా? దేవుడి మీద భక్తున్నోళ్ళు అయితే కౌ ఫ్యాట్, పిక్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ కలిసిందంటారా? దేవుడి మీద భక్తున్నోళ్ళు అయితే లెట్రిన్ అక్కడికి కెమికల్స్ ప్రసాదం తయారు చేశారంటారా? దేవుడి మీద భక్తున్నోళ్ళు అయితే వీళ్ళు చెప్పే మాటలు ఇంకా జనం నమ్మాలా? నమ్మి వీళ్ళని ఈ విషయంలో అభిమానించాలా? అభిమానించే వాళ్ళకైనా బుద్ధి ఉండదా? ఏంట్రా బాబు, మనం ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి మనం ఎట్లా మద్దతు ఇస్తామని. వాళ్ళకి ఏమైనా దేవుడి మీద అభిమానం, విశ్వాసం, నమ్మకం ఉంటే ఎవరైనా వీళ్ళని నమ్ముతారా? వీళ్ళతో ఏకీభవిస్తారా? ఫస్ట్ ఆ మాటలు మాట్లాడేందుకు క్షమాపణ చెప్పానండి జనానికి. లేచిన దగ్గర నుంచి పని పాట. అరే, పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఏదైనా చక్కగా ప్రభుత్వాన్ని నడుపుదామని లేకుండా ఇంది లొల్లి.